ఆ అంతరంగ సాక్ష్యము లోపల కలిగి ఉండాలి. అంతరంగపు సాక్ష్యము, ఇన్నర్ విట్నెస్ టెస్టిమనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 యోహాను 5:10. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. లోపల సాక్ష్యం ఉండాలి. నా పాపములు క్షమించబడినవి, మై సిన్స్ ఆర్ ఫర్గివెన్. అది నీకు ఉంటే చాలు, బయట ఎవడు ఏదన్నా నీకు పర్వాలేదు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరుష తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న కాడా, తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లుండా, మనుజులెట్లా నన్ను మాకేమి. మనసులో సాక్ష్యమిట్లుండా, మనుజులెట్లా నన్ను మాకేమి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. ముందేమన్నాడు? యెహోవా దేవుడు మా తండ్రి, యేసుడు మా అన్నయ్య, ఈ చుట్టరికం కలిపినవాడు, ఇది మాకు తెలియజేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, మహిమగల శుద్ధాత్మ. ఇట్టి వరుస తెలిపెను కదా మా తోడా అని అన్నాడు. మా అన్నయ్య ఏమో మా కొరకు శరీరాన్ని బలిగా ఇచ్చేశాడు. తన పరిశుద్ధ శరీరాన్ని సిలువలో మా అన్నయ్య గారు యాగముగా అర్పించాడు. ఆ యాగానికి మెచ్చి మా నాన్నగారు ఏం చేశాడంటే మా పాపాలు క్షమించేశాడు. తనువు బలిపెట్టెను మా అన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యం ఇట్లుండగా మనుషులు ఎట్లన్నాను మాకేమి. మనుషులు రకరకాలుగా అంటుంటారు. నువ్వు మంచోడు కాదటగా, ఏరా నీకంత చట్టి ముక్కుందేంటి, నువ్వు ఇంత పొట్టుగా ఉన్నావేంటి, ఇంత నల్లగా ఉన్నావేంటి, నీకు చదువు లేదేంటి, నీకు డబ్బులు లేవేంటి, అప్పుల పాలయ్యావేంటి, రకరకాలుగా మాట్లాడతారు. ఎవడు ఏం మాట్లాడితే నాకెందుకండి. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నా పాపములు క్షమించినాడనే సాక్ష్యం మాకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ధన్యుడను ధన్యురాలని అనుకోవాలి దేవుని బిడ్డలందరూ కూడా. ఎవరైనా ఏమైనా అనుకొని విమర్శలు రాని, దూషణలు, భూషణలు, తిరస్కారాలు, అవమానాలు, సన్మానాలు అన్నీ ఒకటే. మనకు అంతరంగం ఏం చెబుతుంది అది చెప్పు. నిన్ను కూర్చి ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు అనేది రెండో విషయం. నిన్ను కూర్చి నీ మనసు ఏమన్నది. ఒకసారి గుంటూరులో గుంటగ్రౌండ్లో ఒక మహాసభ జరుగుతూ ఉంది. ఒక సువార్త గాయకుడు వచ్చి పాట పాడాడు. పాట పాడితే ఒక సేవకుడు అన్నాడు, దేవునికి పాటలు పాడడం తర్వాత ముందు రక్షణ పొందాలండి, రక్షణ పొందితే మంచిది, రక్షణ పొందినాక పాడాలి అని, రక్షణ లేకుండా పాడితే ఏం ప్రయోజనం అన్నాడు. దానికి ఆ సువార్త గాయకుడు చాలా హర్ట్ అయిపోయాడు. ఏమన్నాడంటే, మేమందరం ఒక లాడ్జ్ రూమ్లో కలుసుకున్నాము, ఈ పాటలు పిచ్చోళ్ళందరం కలిసాం.
సరే మాట్లాడుకుంటే ఇలాగ అన్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరో కాదు ఆ మాట అన్నది, రక్షణ పొంది పాడాలి అన్నాడు అనమాట. ఈయన చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా అంటే, ఎవడు బిలీవర్ కాదని మనం చెప్పడం కాదన్నా, దేవుడు చెప్పాలి. ఎవరికి రక్షణ ఉంది ఎవరికి లేదనేది మనం కాదు చెప్పేది, దేవుడు చెప్పాలి అన్నాడు. ఒక మాట అడగాలనిపించింది నాకు, తమ్ముడు నీకెందుకంత బాధ? ఆయన ఏదో అన్నాడని నీకెందుకు బాధ? నీ మనసేం చెప్పిందో చెప్పు, నీ అంతరంగంలో ఉన్న సాక్ష్యం ఏంటో చెప్పు. రక్షణ పొంది పాడాలన్నాడు పెద్ద ఆయన. మంచి మాట అన్నారు అయ్యగారు, దేవుని కృపను బట్టి ఫలానా రోజు నేను రక్షింపడ్డానని చెప్పలేకపోయావు. చెప్పేసి పెద్ద ఆయన సంతోషించి ఆశీర్వదిస్తారు. మూర్తి గారు వృద్ధులు ఒక మంచి మాట అన్నాడు, రక్షణ పొంది దేవునికి సంగీత సేవ చేయాలనేది తప్పు కాదుగా. బాగా చెప్పారు అయ్య గారు, దేవుడు నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు ఫలానా రోజు అనలేకపోయావే. రక్షణ కూర్చొని మాట్లాడగా నువ్వు హర్ట్ అయిపోయావేంటి అంటే, నీకు లోపల మనస్సాక్షి చెప్పింది, ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి అనుభవం నాకు లేదు. రక్షణ ఉందా? అవును, నీ దేవుడు చెప్పాలి, నీ అంతరంగంలో ఉండే సాక్ష్యం ఉండాలి కదా. నీవు చెప్పగలవా, నేను రక్షింపబడి తిని, నేను నూతనముగా తిరిగి జన్మించి తిని, దేవునికి నాకున్న అడ్డు కూడా బద్దలైపోయింది, దేవునికి నాకు సంబంధము సంధి సమాధానం కుదిరింది, చుట్టరికం కుదిరింది, దేవునికి నాకు ఆటంకం ఏమీ లేదు అని నీ అంతరంగంలో ఉండాలి సాక్ష్యం. అది ఉన్న తరువాత నీ మరణము ఎప్పుడైనా సంభవించవచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. దేవునితో నేను సమాధాన పడి తిననే సాక్ష్యము కలిగి కన్ను మూయుట, అది విలువైన మరణం. దేవునికి స్తోత్రం కలుగునుగా.